చాలా రోజుల తర్వాత మా తల్లిని మీకు పరిచయం చేస్తున్నాను. 4 సంతానం, 2 సంతానం దేవుడి దగ్గర పోయారు పాపం. ఇంకా 3 కూతురు, కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు ఉన్నాము. ప్రస్తుతం నా తల్లి ఎక్కువగా 2వ కొడుకు దగ్గర ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే అందరికీ చెప్తుంది నా సీను కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది మా అమ్మ. అది చాలా తప్పు. ఎందుకంటే 2వ కొడుకు అంటే మంచి ప్రాణం. ఎందుకంటే బస్సు డ్రైవర్ అయినా అనేకమైన పుణ్యక్షేత్రాలు చెప్తాడని ఆయనలో ఉంటుంది. కానీ ఒక ధర్మం చెప్పాలా, నా అన్న కూడా తల్లిని చాలా ప్రేమిస్తాడు. నాకు చాలా సంతోషం. మా అన్న ఒక్క విషయంలో, తల్లి విషయంలో నాకు చాలా సంతోషం. నేను బాధపడిన నా తల్లి అప్పుడప్పుడు నా దగ్గర అలిగి వెళ్ళిపోతూ ఉంటాను నా దగ్గర. కానీ ఒకటే చెప్పా మా అమ్మకి, నీ రూపం నా బిడ్డకి ఇచ్చాడు భగవంతుడు. సేమ్ నా కూతురు ఇదే విధంగా ఉంటుంది. రౌండ్ ఫేసు, మా అమ్మ కోపము, మా అమ్మ పట్టుదల అన్నీ వచ్చాయి. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఆ హైట్ కానీ ఇది కానీ వాడు నడిచే విధానం కానీ అన్నీ నా కూతురికి ఇచ్చాడు. నేను చాలా సంతోషపడతాను. నేను ఒక 4 మనవాళ్ళు, మా మనవరాలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేదు ఈ రూపం, నాకు ఒకరికే ఇచ్చాడు భగవంతుడు. నేను చాలా సంతోషపడతాను. ఆ విషయంలో దేవుడికి కృతజ్ఞత తెలుపుతాను. ఎందుకంటే ఈ ఏజ్లో మనం తల్లిని దగ్గర పెట్టుకోవాలా, అది మన ధర్మం. అది కాబట్టి తల్లిని పోయేసి అలిగి నేను ఇన్ని రోజులు నా మీద మీరు తొడకొచ్చుకురా మా అమ్మని పాపం వింటుంది, అప్పుడప్పుడు వింటుంది. ఏంటంటే ప్రేమ ఎక్కువ వెళ్ళిపోతుంది. కొడుకు బాగా చూస్తాడు అనేసి. కాబట్టి నా స్నేహితులు మా అమ్మ భోజనం ప్రతి ఒక్కరు తింటారు పాపం. ప్రతి ఒక్కరు నా స్నేహితులు అడుగుతూనే ఉంటారు, మా అమ్మని అమ్మ ఎలా ఉంది అని అడుగుతూనే ఉంటారు. కాబట్టి మీకు అందరికీ నా తల్లిని ఈరోజు మీకు పరిచయం చేశాను. మన షిరిడి సాయినాథుని ఆశీస్సులు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు మా అమ్మకి నిండుగా ఉండాలని, 100 ఏళ్ళు ఖచ్చితంగా 100 years కొట్టాలి మా అమ్మ. ఎందుకంటే పెద్దోళ్ళు అనేది మన ఇంటికి ఉండాలా. మనం మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు మనకు అన్నీ మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు అనేది మనకు ప్రతి ఒక్కరికి ఉండాలి, ఇంట్లో ఉండాలి పెద్దలు. ఎందుకంటే కాలం ఆ విధంగా ఉంది, మనం అన్నిటికీ మంచి చేయలేం కదా, అప్పుడు చేయలేము. వాళ్ళు భయం అనమాట మనకి. కాబట్టి నా తల్లి దేవుడు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, మా అమ్మ 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా. నా కూతురు పెళ్ళికి మా అమ్మ పెద్దరాడిగా నిలబడి మా అమ్మ పెళ్లి చేయాలని కోరిక. కాబట్టి నవ్వుతానంటే ఇప్పుడు కూడా కొడుకు గుర్తొస్తా ఉంటాడు, 2వ కొడుకు నా మీద చెప్తాది అట్లా అందరికీ, అంతేగానే. కాబట్టి ప్రేమ ఉన్న తల్లికి లేకుండా ఎట్టపోతుంది, బిడ్డల మీద అందరి మీద ప్రేమ ఉంటుంది. కాబట్టి మా అమ్మకు నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.